ఇన్ఛార్జి శంకర్ గౌడ్ గారికి, రాజలింగం గారికి, సాగర్ గారికి, తనీష్ గారికి, అట్లాగే మన ప్రజిత్ గౌడ్ గారికి, అట్లా సుధాకర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. అట్లాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన మన జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ నా నమస్కారం. ఇప్పటివరకు మన గతంలో ఎలక్షన్లో పోటీ చేసింది, ఎమ్మెల్యే ఎలక్షన్ పోటీ చేసినందువల్ల కొంత మెరుగైతే లీడర్షిప్, నిన్న మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేయడంతో ఎన్ని గెలుస్తామనేది పక్కన పెడితే లీడర్షిప్ పెరిగింది. అట్లాగే జిల్లాలో ఉన్న మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన సఖ్యత కూడా పెరిగింది. ఇంతకుముందు ఒకరికొకరు విమర్శించుకుని ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా ఒక జిల్లా కోఆర్డినేటర్గా తీసుకున్నప్పుడు ఫస్ట్ నేను చేసిన పని ఏంటి అంటే, అసలు మన లీడర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పోయి ముందు ఒక మీటింగ్ చేసే ముందు వాళ్ళతో కూర్చొని సమగ్రంగా వాళ్ళ విషయాలు విని వాళ్ళ మధ్యన ఏమున్నది మరి ప్రాబ్లం అని చెప్పి విన్న తర్వాత ఇన్ని వాళ్ళతోనే దాన్ని సాల్వ్ చేయించాను. వాళ్ళతోనే మాట్లాడించాను. వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ ఉన్న బాధనంతా వాళ్ళతోనే తీయించడం వల్ల వాళ్ళు సఖ్యతగా పనిచేసుకోవడం వల్లే మనం సక్సెస్ఫుల్గా ఇది నాకులాగా మిగతా వాళ్ళందరూ కూడా అదే విధంగా చేశారు అనుకుంటున్నాను. కాబట్టి మనం చక్కగా మనం క్యాన్వాసింగ్ మాత్రం బ్రహ్మాండంగా చేసుకోగలిగాం. రాష్ట్రం అంతా ఒక జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పి టీవీల్లో వచ్చినప్పుడు చాలామంది మన పార్టీ అంటే అభిమానంతో ఉండి వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఇటన్నిటికంటే ముందుగా నేను చాలా తిరిగినప్పుడు ఏమైందంటే, వాళ్ళంతా మన పోటీలో ఉన్నామని కానీ ముందుగానే తెలిస్తే చాలామంది మన పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే యూత్ చాలామంది మన పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కానీ, చిరంజీవి గారి మీద అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ముందుగా, మేము ఎలక్షన్లో పోటీలో యాక్చువల్గా రాజకీయాల్లో పోటీల్లో లేరు కాబట్టి మేము వేరే పార్టీలో చేరి పనిచేస్తున్నాము. ఇవాళ మన జనసేన పార్టీ పోటీలో ఎలక్షన్లో పోటీలో జరిగే ఉంటే మేము అసలు ఈ పార్టీకి వచ్చి మేము పోటీ చేసేవాళ్ళం అని చెప్పేసి అనటం కూడా జరిగింది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ముందుగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మనం పోటీలో ఉన్నామని తెలిస్తే, అందుకే ఆ ఎక్స్పీరియన్స్తోనే రామ్ గారు కానీ, మహేందర్ రెడ్డి గారు కానీ, శంకర్ గౌడ్ గారు కానీ, మిగతా నాయకులంతా కూడా ఏంటంటే ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే, ముందుగా మనం పబ్లిక్లో జిహెచ్ఎంసీలో మనం పోటీ చేస్తాము అని తెలియజేసినట్లయితే చాలామంది నాయకులు కూడా మనతో పాటు చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఎక్కడైతే స్థానికంగా పోటీ చేయాలని మీలో అభిప్రాయం ఉండి అక్కడ ఆ స్థానిక సమస్యల మీద ఇప్పటి నుంచే పోరాటం చేసినట్లయితే, ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఉన్న ఏరియాల్లో స్థానిక సమస్యల మీదే రోజు పనిచేస్తూ ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనం పోటీలో నిలబడగలుగుతాం. అట్లాగే రేపొద్దున బీజేపీతో పొత్తున్నప్పుడు ఏంటంటే, పలానా చోట మాకు పలానా డివిజన్లో ఒక నాయకుడు ఉన్నాడు, పోటీకి అతను సరిపోతాడు అనేది ఒక మాట్లాడడానికి మన నాయకత్వానికి, మరి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ నాయకత్వానికి కూడా మరి ఒక కాన్ఫిడెన్స్ కలగాలి. ఆ కాన్ఫిడెన్స్ కలిగేటట్టు మనం పనిచేయాలంటే ఈ రోజు నుంచే మనం పని చేసుకుంటూ కొత్త వాళ్ళని కూడా మనం చేర్చుకునేటట్టు ఉండాలి. ఎప్పుడైతే కొత్త వాళ్ళని చేర్చుకున్నట్టయితేనే మనకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే క్యాడర్ పెరగాలి. క్యాడర్ ఎప్పుడైతే పెరుగుతుందో క్యాడర్ని చూసి జనరల్గా ఏంటంటే స్వింగ్ ఓట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళంతా కూడా పర్వాలేదు గెలుస్తారు అనే ఉంటే ఆ 15%, 20% ఖచ్చితంగా స్వింగ్ ఓట్లు మన. అట్లాగే మన మీద అభిమానంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓటేయటానికి ఎప్పుడు ముందుకు వస్తారంటే, మనం కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళు మనతో తిరగకపోవచ్చు. చాలామంది మనకు సిటీలో జిహెచ్ఎంసీలో అడ్వాంటేజ్ ఏంటంటే, మన పార్టీ మీద అభిమానంతో చాలామంది ఉన్నారు. ఆ అభిమానం ఇప్పుడు బీజేపీకి ఎలా ఉన్నారో ఓటరు, అక్కడ కూడా నాయకత్వ లోపం ఉంది. అట్లాగే మనకు కూడా నాయకత్వ లోపం ఉంది డివిజన్ వైజ్గా. ఆ డివిజన్ వైజ్గా మన నాయకత్వాన్ని పూడ్చుకుంటూ ఈ రోజు నుంచే డివిజన్ కమిటీలన్నీ కూడా ఒక ప్రయత్నం చేయాలి. మనం అంతా కూడా డివిజన్ కమిటీలు చేసుకుంటాం. ఎక్కడికక్కడ మనం పోటీ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కడైతే ఎవరైతే కార్పొరేటర్గా పోటీ చేయాలనుకున్నారో ఆ డివిజన్లో మంచి కమిటీ ఫామ్ చేసుకునే శక్తి ఉండాలి. ఈ రోజు నుంచే ఆ కమిటీకి
అంతా ఒక తయారు చేసి పెట్టుకుని మన నాయకత్వాన్ని పంపిస్తే దాన్ని ఒక రూపం తయారవుతుంది. ఆ నాయకత్వం పంపించినప్పుడు ఆ డివిజన్ ఎవరి కళ్ళు ఆ డివిజన్ కమిటీలు అక్కడ కూడా చాలా కొత్తగా చేర్చుకున్న వాళ్ళని అట్లాగే పాత వాళ్ళని అందరం కలుపుకుంటూ కమిటీలు వేసుకుని ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే మనం ఖచ్చితంగా ఆ డివిజన్ కమిటీ కూడా ఎలా ఉండాలి అంటే ఆ డివిజన్లో మరి కాలనీస్ ఉంటాయి. ఓ 10 కాలనీల్లో 8 కాలనీల్లో 15 కాలనీల్లో ఉంటాయి. ఆ కాలనీస్ ప్రతి కాలనీ నుంచి కూడా మనకు ఆ డివిజన్లో ఉండేటట్టు చూసుకోవాలి. అలా ఉన్నట్టయితేనే మనం ఎందుకంటే ఆ బూతుల్లో వాళ్ళని కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రతి కాలనీలో 4 ఉండేటట్టు చూసుకోవాలి. మన డివిజన్ కమిటీ ఉండాలి, ఆ కాలనీ కమిటీ కూడా ఉండాలి, ప్రతి కాలనీకి ఆ కమిటీ కూడా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే క్యాడర్ పెరుగుద్ది. ఓ డివిజన్ ఒక ప్రెసిడెంట్ అని చెప్పేసి వదిలేసేసేదానికంటే డివిజన్ ప్రెసిడెంట్, డివిజన్ సెక్రటరీ అట్లా కొన్ని పదవులు అనేది ఒక కమిటీ, రాష్ట్ర కమిటీ డిసైడ్ చేస్తుంది. అట్లాగే సెంట్రల్ కమిటీ కూడా రాష్ట్ర కమిటీ కూర్చొని అవన్నీ, అందుకని చెప్పి ప్రతి కాలనీలో కమిటీ ఉండాలి, అట్లాగే డివిజన్కి కమిటీ ఉండాలి. అట్లా కమిటీ ఉండి అందరితో పనిచేసుకోగలిగితే అప్పుడు స్ట్రెంత్ పెరుగుతుంది. చిన్న మీటింగ్ పెట్టుకున్నా కూడా ఒక 100 మంది అవుతారు అక్కడ. ఆ డివిజన్లో ఎప్పుడైతే ఒక 100 మందితో మీటింగ్ జరుగుతుందో అబ్బా బాగున్నారని చెప్పి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ఇప్పుడు నుంచే మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత, ఎల్లుండి రిజల్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్కి కానీ ఫేవర్గా ఉందంటే ఇమీడియట్గా ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు. ఫేవర్గా లేకపోతే పోస్ట్పోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఫేవర్గా కానీ మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా షార్ట్లీ ఎలక్షన్స్ ఉంటాయి. ఈ మన షార్ట్లీ ఎలక్షన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్స్కి ఎట్టాగా నిద్రపోకుండా మనం పనిచేసాము, ఆ విధంగా ఈ రోజు నుంచి మనం పని చేసుకుంటూ వెళ్తే మనం ఖచ్చితంగా టీం వర్క్ అంతా చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ఈ రోజు నుంచే మనం డివిజన్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్ని పేర్లు రాసుకుంటూ చక్కగా ఎవరికాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండండి. ప్రిపేర్ అయ్యి ఉంటే మనం ఇక్కడ ఇప్పుడు సైబరాబాద్ వచ్చేసరికి 100 ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంటు పెరిగిన అవకాశాలు ఉంటాయి. 100 ఎన్ని అనేది ఇంకా డిసైడ్ చేయలేదేమో. ఇంకా డివిజన్స్ ఎన్ని ఉన్నాయి అనేది, సైబరాబాద్ ఎన్ని ఉన్నాయి, హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవన్నీ 100 అంటే అట్లా కాదు కదా, ఈక్వల్గా ఉండవు అవన్నీ దాని తర్వాత ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడైతే ఏ ప్లేస్లో ఉన్నారైతే ఆ డివిజన్ అయితే ఫైనల్ అయింది కాబట్టి, ఆ డివిజన్స్ అయితే ఫైనల్ అయింది కాబట్టి మీకు ఆ డివిజన్లో వర్క్ చేసుకుని ప్లాన్ చేయండి. ఇన్ కేసు మన లీడర్స్ ఎవరైతే పోటీ చేసే ఉద్దేశం లేనప్పుడు మనకు ఎవరు పనికి వస్తారు లాక్ రావడానికి ప్రయత్నం చేయండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు నిలబడే అక్కడ మీరు ఉన్న ప్లేసుల్లో నిలబడే ఉద్దేశం లేదు, పార్టీకే పనిచేసి కమిటీలు వేసుకుని ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుని ఇంకా కొత్త వ్యక్తుల్ని నిలబడి అన్నీ చేసుకోగల శక్తి ఉన్నవాడిని లాక్ రావడానికి కూడా ప్రయత్నం చేయాలి. అది కూడా మన ప్రయత్నం ఉండాలి. మనం నిలబడి గెలవగలము, లేదు పని చేసుకోగలము, పర్వాలేదు అన్నీ చూసుకోగలం అనుకుంటేనే నో ప్రాబ్లం. అక్కడ నేను నిలబడను, కానీ పార్టీకే పనిచేస్తాను, పార్టీని డెవలప్ చేస్తాను, పార్టీలో కొత్త వ్యక్తులను తీసుకొచ్చి ఎవరినైనా నిలబెట్టాలనే ఆలోచన మీకు ఉన్నప్పుడు ఆ ప్రయత్నం కూడా అక్కడక్కడ మీరు ఆ ప్రయత్నాల్లో కూడా ఉంటూ కొత్త అందుకని ఈ విధంగా మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఇవన్నీ కానీ మనం చేసుకున్నట్టయితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఈ రోజు నుంచే ఆ ప్రయత్నాలు జరిగితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరుగుతూ అక్కడ క్యాండిడేట్స్కి కూడా కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.